రైతులకు సంకెళ్లు వేసినందుక సంతోషం, బలవంతంగా భూములు గుంజుకుంటున్నందుక, అమాయకులైన అన్నదాతలను జైల్లో పెట్టినందుక, అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుక, మహేష్ కుమార్ గౌడ్కు కేటీఆర్ కౌంటర్, ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారని హెచ్చరిక, తెలంగాణ ఆడబిడ్డలకు రాహుల్ మోసం, మహాలక్ష్మి పథకంపై కేటీఆర్ ట్వీట్. అంతేగా మరిగా రైతులకు సంఖ్యలు వేసినందుకు సంతోషపడాలా, బలవంతంగా భూములు గుంజుకుంటున్నందుకు సంతోషపడాలా, అమాయకమైన అన్నదాతలను జైల్లో పెట్టినందుకు సంతోషపడాలా అని కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నారంటే, కేటీఆర్ నీ డ్రామాలు బంద్ చేసుకో, లగచెర్లలో నువ్వే గుండాలను పంపించినావు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని ఒక పేడ్ బ్యాచ్ని తీసుకొచ్చింది. వాళ్ళది వేరే ఊరు, భూములు కోల్పోతున్నది ఒక గ్రామం అయితే లగచెర్లలో భూములు పోతున్నాయి, బోరాస్పల్లిలో భూములు పోతున్నాయి. వీళ్ళు ఏం చేసిండ్రు, పక్క మండలాలకు పోయి అక్కడ వీళ్ళే భూములు సంతోషంగా ఇచ్చి పడేస్తాను, వాళ్ళకి ఎటువంటి గొడవ లేదు, భూములు ఎదురుగా చిత్తానులాట అట్లా తీసుకొచ్చేస్తే వీళ్ళు దొరకబట్టి వీళ్ళు చెప్పింది కేటీఆర్ వాళ్ళు చెప్తే ఈ మహేష్ కుమార్ గౌడు చెప్తాడు. ఇంకేంటి, మహాలక్ష్మి పథకంపై కేటీఆర్ ట్వీట్. మహాలక్ష్మి పథకం ఏంటిది? 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాము అని చెప్పింది. మహిళలను కోటీశ్వరులను చేస్తాము అని చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేసిండు, మహిళలకు భర్తలు లేకుండా వాళ్ళ భర్తలను తీసుకుపోయి జైలు వేస్తాను, నిండు గర్భిణి సంబంధించిన భర్తను తీసుకుపోయి జైలు వేసిండు. అలాంటి ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు.